కర్నూలు జిల్లా అదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో 15 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆ దారిలో సుమారు 4 అడుగుల వర్షపు నీరు నిలవడంతో చిన్న పిల్లలు అందులో పడి చనిపోయే ప్రమాదం జరిగినప్పుడల్లా తల్లిదండ్రులు జాగ్రత్త పడి పిల్లల్ని కాపాడుకునే దుస్థితి ఏర్పడుతుందని ప్రజలు వాపోయారు. అయ్యా నాయకులారా, గ్రామ సర్పంచ్ అధికారులారా, మా పరిస్థితి కాస్త చూడండి. అయ్యా, కురుస్తున్న వర్షం నీరులో వెళ్ళలేక ఆటోలు ఇంటి వద్ద నిలుపుకొని దీన పరిస్థితిలో ఉన్నామన్నారు. ఈ వర్షపు నీరు వెళ్లాలన్నా కనీసం నెల రోజులు పడుతుంది. రాకపోకలు నిలిచివేయబడ్డాయి. ఇక్కడ సుమారు 50 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇదే 12 అడుగుల దారి రోడ్డుపైకి బజార్ వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దయచేసి సంబంధిత అధికారులు మరియు సర్పంచ్ మరియు ఎమ్మెల్యే పట్టించుకొని రోడ్డు వేయించాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు. ఉన్నాము, ఎక్కడ బయటకు వెళ్ళకున్నట్లు అయిపోయింది. ఇది ఒక్కటే మాకు ఉండేది తెరువు. ఈ తెరువే క్లోజ్ అయిపోయింది. మాకు అక్కడ వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ పోకున్నట్లు అడ్డం వేసినారు. దీనివి ఇది ఎక్కడ బయటకు వెళ్ళినట్టు పరిష్కారం అయిపోయింది మాకు దీని తెరువు వల్ల. అసలు ఆటోలో మరి 15 రోజుల నుంచి ఆటోల దగ్గర మరి ఆటోలు చూసుకోవడానికి మరి ఆటో వాళ్ళు మరి ఇంటి దగ్గర ఉన్నారు. ఇది కొద్దిగా దీన్ని ఏమైనా పరిష్కారం చేసుకుంటే మాకు ఏదో సౌకర్యం చేసుకోవడానికి ఉంటుందని మేము అడుగుతున్నాము. దీన్ని తెలుసుకోవడానికి సర్పంచులు లేదు, అధికారులు రాలేదు. మాకేమైనా దీన్ని పరిష్కారం చేసుకుంటే అదొక దానికి బాగుంటుందని మేము అడుగుతున్నాము. ఇంకన్నా అన్ని ఇండ్లకు రస్తా ఇదేనే, ఇది తప్ప వేరే రస్తా లేదు మాకు. పిల్లలు పెద్దలు అంతా బయటకు వెళ్ళినట్టున్నట్లు అయిపోయింది. ఇంట్లోనే ఉండాలా, ఏమైనా బజార్కి వేయడానికి మరి లేదు. ఇక్కడ నుంచి ఇట్లా పోవాలంటేనే 4 అడుగులు లోతుంది ఇది నీళ్ళు. మాకు ఇక్కడ నీళ్లు నిలబడిపోయినాయి. ఎక్కడ రస్తా లేదు మాకు నడవడానికి. ఇదే రస్తా చేసుకొని తినేవాళ్ళు చిన్నలు పెద్దలు ఇదే రస్తాకే నడుస్తున్నారు. అందరు నిలబడిపోయారు. ఆటోలు ఈటోలు వాళ్ళు సంపాదన దాని మీదే ఉన్నది. ఎట్లా పరిష్కారం చేస్తారో ఎట్లా లేదో మీకే తెలియాలి. అది మార్కెట్ పోవడానికి మాకు 2 కిలోమీటర్ల దూరం నుంచి పోవాలి. అక్కడ తిరిగేసుకొని పోవాలి. ఎక్కడ పోయినా కూడా నీళ్ళే నిలబడిపోయినాయి. మాకు 30-40 ఇండ్లకు తెరువు ఇదేనే. అన్ని 40 ఇండ్లకు తెరువు ఇదే. ఎక్కడ రోడ్డు వేస్తామని చెప్పి ఎక్కడ వేయడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. మమ్మల్ని చూసుకుంటా పోతారు కానీ ఎవరే కానీ ఏమి చేయడం లేదు మాకు ఇక్కడ. కాదమ్మా, వెళ్ళి అడగలేదా మీరు? ఎవరు అడగడం లేదు. సర్పంచ్ లేదు, ఎవరు లేరు. అధికారులు ఎవరు లేరు. ఒకసారి అడిగినారు? మేము అడిగినాము, చూస్తామన్నారు. అంతే, చేయడం లేదు. మరి చూసుకుంటా పోతారు. మీరు ఎట్లా ఉండాలి ఏం కథ అని కూడా మాకు ఇంటికాడికి వచ్చి విచారించుకోలేదు. మమ్మల్ని ఎట్లా నడసాలి మేము? రోడ్లోనే 4 అడుగుల దూరంలోనే ఉండొచ్చు. మాకే నడవకుండా ఇక్కడ పిల్లలు మునిగిపోతున్నారు. చిన్న పిల్లలు అన్ని స్కూల్ కానీ ఏమిటికైనా పోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఏం చేస్తారో మీరే పరిష్కరించండి. ఓట్ల కోసమే వస్తారు కానీ ఏం గురించి పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఇక్కడ ఓట్లప్పుడే వస్తారు, అడుగుతారు, పోతారు, చేస్తామంటారు. చేసినాక తెలిసినాక హ్యాండ్ ఇస్తారు మాకు. మీ పేరు? గోరంట్ల కామాక్షి. మేము లేకున్నట్లు అయిపోయినాయి. దాదాపుగా నీళ్లు 4 అడుగుల 5 అడుగుల లోతు ఉన్నాయి. కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు పంచాయతీకి రావడం జరుగుతుంది. ఈ నిధులు ఉన్నా కూడా ఎందుకు ఈరోజు పడుకోవడం లేదు? అంటే ఇంత లోతున్నది. గడుసు వేయించి దాదాపు 4 లోతు ఉన్నాయి. ఆ గడుసు వేయండి, వేసి దాన్ని నీళ్లు మళ్లించండి. ఇంత అమౌంట్ ఉన్నా కానీ ఎందుకు చేయడం లేదు? అక్కడికి ఇస్తుంది. ఖచ్చితంగా మా ఎంఎస్ తీసుకెళ్తాము. ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాము ఈ గ్రామ ప్రజల కోసం. నా పేరు కె శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా మండల ప్రెసిడెంట్. 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాన్ని దెబ్బకి మొత్తము కాలనీలంతా జలమయమైపోయినాయి. ఈ యొక్క కాలనీ అయితే 7వ వార్డులో ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఇండోర్ స్టేడియము, తర్వాత ఈ కమ్యూనిటీ హాల్, తర్వాత ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఉండే కాలనీ అంతా జలమయమైపోయింది. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేకోకుండా అయిపోయింది. వాళ్ళకి అక్కడ 4 ఆటోలు పెట్టుకొని జీవనోపాధి చేసుకున్నారు. ఆ ఆటోలు కూడా బయటికి రాలేకోకుండా అయిపోయినాయి. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. దయచేసి సర్పంచ్ కానీ, తర్వాత విఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంపీడీఓలు కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్పంచ్ ఏమైనా అడిగితే నాకు సంబంధం లేదంటున్నాడు. సెక్రటరీ అయితే నేను ఇన్ఛార్జ్ చెప్పాను, నాకు సంబంధం లేదంటున్నాడు. ఎంపీడీఓ గారు అడిగితే ఆయన అందుబాటులో ఉండరు. కాబట్టి దయచేసి అధికారులంతా స్పందించి మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా
ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ యొక్క కాలనీకి జలమయం లేకోకుండా ఈ నీళ్లు ఎక్కడో ఒకసారి తోడి వాళ్ళకి దారి కల్పించవలసిందిగా చాలా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ ఇండోర్ స్టేడియంలో ఆడడానికి పిల్లలు రోజు వచ్చే వాళ్ళు నెల నుంచి ఇప్పటిదాకా ఎవరు రావడం లేదు. ఎందుకోసం అంటే నీళ్లు అక్కడ నిలబడిపోయినాయి. ఒకవేళ నీళ్లు ఇలాగే ఉంటే ఇండోర్ స్టేడియం కానీ కమ్యూనిటీ హాల్ కానీ కూలిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇది ఇంతకుముందు కట్టినప్పుడే చాలా దాదాపు 20 అడుగుల గుంతలో కట్టినారు దీన్ని. తర్వాత దీన్ని మెల్లగా మొత్తం మందు నింపి దాన్ని నింపినారు. కాబట్టి అధికారులు స్పందించి టీజీ వెంకటేష్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క నిధుల్ని సద్వినియోగం చేసినారు. కానీ టీజీ వెంకటేష్ గారు కూడా పట్టించుకుంటే బాగుంటుంది. గ్రామానికి ఈ యొక్క నీళ్లు తొందరగానే తోడి ఈ యొక్క కమ్యూనిటీ భవన్గా అయితేనేమి, ఈ కాలనీ వాసులుగా అయితేనేమి వాళ్ళని రక్షించి ఈ యొక్క కమ్యూనిటీ భవన్ కాపాడతారని చెప్పి ఆశిస్తూ వేడుకొలుతున్నాము. నా పేరు షరీఫ్, పెద్ద తుంబలము యూనిట్ మెంబరు, టీడీపీ